భద్రకాళి బ్రహ్మ లోపల పడ్డాడు వీరభద్రుడు భద్రకాళి దేవుల లగ్గమానుండు వీరభద్రుడు పర్వతాల బండ మీద గురుడు రాకబాయే బంధు దేకబాయే నాన్న ఏ చోట వెళ్ళిపాయనో ఏలద్దాల బడి లోపల వెళ్ళిపోయాడు నాన్న రాలేదు పర్వతాల బండ మీద గురుడు వల్ల ఎండు వేడు గవలు పట్టుకొని పోడు వేడు గవలు పట్టుకొని దేవుడు జూదమాడుకున్నాడు దేవుడు మల్లయ్య అస్తరకజనం కట్టలేదు నష్టభాషింగ మాడలేదు భగవంతుడు మల్లయ్య పర్వతాల బండ మీదనే రాజు మల్లయ్య పెళ్లిగాని వాడు లింగం లేని వంటి వాడు గురుడు మల్లయ్య వంటలు ఒక్కడు మల్లయ్య చూడవాడుతుండగా ఇద్దరు ఆటవాడలే ఒక రోడ్డు గెలుపు గెలవాలనుకుని మల్లయ్య చూడాలైనా ఎండుకున్న కైలాసమున మానవులందరూ వెంటనయ్యో దిగులపాటి జంగమ ఎద్దుకున్న లేవేట జంగమా ఎవరుగా వచ్చును అనుకోని హరిచేతులంజనాలు కొట్టి కళ్ళ కాడికి పెట్టి కళ్ళు ఏమంత కళ్ళ దూసి కల్లా ఎవరు కాదు నా కొడుకు మల్లయ్య పర్వతాల బండి మీద ఎండి వేడి గవలు పట్టుకుని చూదమాడుతుండ మల్లయ్య పెళ్లి కాని వాడు లింగం లేని మొండి వాడు అందులోపల కొడుకు మల్లి కనస ఒంటరి ఒక్కడు వాడింది తెలవదాయే గెలిచింది ఓడింది తెలవదాయే ఇప్పుడే నా కొడుకు మల్లన్నకు బుద్ధులు జ్ఞానాలు చెప్పే వాళ్ళు ఎవరు కొని వరగంట సేపు ఆలోచన చేసి తన షాతి మేలది రెండు కన్న విరణ పక్షులు తయారు చేసి పర్వతాల బండకెళ్ళిపోయి నా కొడుకు లగ్గాల మీద బుద్ధులు పుట్టించి రావని పక్షులకు చెప్పంగా ఆ పక్షులైన రబ్బల పరపలు కొట్టుకుంట పర్వతాల బండ చేరు వచ్చి బాలుడా బాల వీరుడా పెళ్లి కాని వాడు లింగం లేని ముందు వాడు యొక్క వేల కనుక నీ ఒంటరి ఒకడు చూదమాడుతున్న వాడింది తెలవదాయే గెలిచింది ఓడింది తెలవదాయే గెలుపు తెలవాలి తమ్ముడా మల్లికాన స్వామి రెండు చేతులు గెలవాలి సప్పట్లు మోగాలి మల్లయ్య పెళ్లిగాని వానివి లింగం లేని ముందు వానివి రా బాలుడు పక్షులు వినరాని మాటలు అన్నప్పుడు నా వార్తకి పక్షులకెందుకు నా జోలికి పక్షులకెందుకు పక్షుల మీద గోపాన గురుడు మల్లికాన స్వామి ఒంటిన ఒట్టిన వరకు ముసూలం చేత పట్టుకుని తీస్తారా పక్షుల ప్రాణం మీద మనకోని మల్లయ్య ఆడలేడు మల్లయ్య జాడలేడు మల్లయ్య మీరంగా పక్షులు చిన్నంగా మల్లమ్మ మీరంగా పక్షులు చిన్నంగా మల్లయ్య రామ
సుధమాన గుండ మీద కూర్చొని కోపమాయలకు సులభన అటెండు భగవంతుడు మల్లయ్య సులభనాటి భగవంతుడు మల్లికాను స్వామి ఇంతవట్ట తెలియదాయే గురుడు మల్లను కొడుగు లోపల తల్లిపాటు తెలవదు పిల్లపాటు తెలవదు మల్లయ్యకు ఏతలో వల్లను కోరి గురుడు మల్లయ్య కడముడితో వల్ల కాడ భగవంతుడే మర్చిపోయినావా జంగమయ్యా నీ కొడుకున్నాను కదరా మా నాయన నీ కబర రోజు వెలిగిపోను ఓ జంగమో ఎడమ బాధకుళ్ళు తండ్రి జంగమయ్యా ఈనగాలు లెక్క నీరా ఓ జంగమో ఓ ఎన్న వీరభద్ర వీరభద్రుడా కైలాసమైన వాడు ఏకశిలాద్రి 72 కాయికాల దేవసంగమయ్యా చెప్పి దేవ గంగమయ్యనైనా కొడుకు మల్లికాను స్వామికి తమ్ముడు చెప్పాలంటే ఇంటి దగ్గర మాట్లాడు రేపి మట్టి మామూలు వెళ్ళరు వెనక ఎల్లమ్మనైనా దేవాన జ్యోతులు ఎంతమంది పోమన్న గాని ఎవరు పోతలేరాయే రామ 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 రామ
ఎల్లమ్మ ఎల్లమ్మ మాలకెళ్ళిపోయి ఒకవేళ కనుక మన తల్లి పార్వతమ్మ పండితుల అందరూ ప్రాంతం ముఖ్యమైందని చెప్పి తమ్ముడా విఘ్నరాయ ఇంతమంది దేవతలలో ఎవరు వచ్చినా కానీ దొరకలేదు ఒక్క ఎల్లమ్మ తల్లి ఎరికల సాన వేషం వేసుకుని ఎరకబట్టి దొరకబట్టడానికి మన నాన్న నిన్నే రామన్నాడని చెప్పి అక్కడ తీసుకొని రామని చెప్పిండు ఆ దేవదంగమయ్యా తండ్రి చెప్పినంత విఘ్నరాయుడు ఎట్లా పోతున్నాడే అమ్మా ఆ దొడ్డ గణపతి బయలుదేరినాడు ఎన్నుకొండ కైలాసం వెళ్ళి మరొక దానికి విఘ్నరాయుడు వస్తూ ఉన్నది మరొక వెళ్ళడానికి దేవతంగమయ్య దేవనాథు పెట్టినప్పుడు ఎక్కరాని కొండలు కూడా దిగరాని కొండలు దిగుకుంటున్నాయిరా ఎల్లమ్మని ఆర్సుకూత పెట్టి బిడాపల్లే పిండు కనబతగిన ఆర్సుకూత పెట్టి బిడాపల్లే పినప్పుడు అమ్మవారి మధ్యన మగరం లోపల మహిళా సరేనక ఎల్లమ్మ శివనెల్లి మాత కోదమని కోడలుగా అమ్మయ్యరాల పరశురాముల కన్న తల్లి పొదేడే గురాల సూరా నీలవని అమ్మవారు ఎల్లమ్మ దేవి లోపల టైం లోపల అక్కాండల సాతులు అనుకొని అమ్మవారు ఎల్లమ్మ చెమ్మతుడు ఉగ్దాల చేతని వాళ్ళు పట్టుకొని ఎల్లమ్మ దేవి నేను అక్క నువ్వంటే నేను మీ తమ్ముడిని విఘ్నరాయుని కాదక్క అయ్యో నా తమ్ముడువా తమ్మి అప్పలేక లేవు గారా జరంత లావ్ అయింది జరంత పెద్దగా అయింది ఎట్లుంటది అక్క జర పానమాయ తమ్మి వినాయకుడి పండుగ ఎన్ని రోజులు అయ్యారా సంవత్సరం పొడుగుతుంది ఒకటేసారి 9 రోజులలో తింటావు సంవత్సరం మొత్తం 9 రోజులలో తింటావు 9 రోజులలో తింటా ఆ కడప అట్లా వేయించి ఆ తుండం అందరికంటే పెద్దగా ఉంది కదా తమ్మి జరుగుతారుంది అంతే జరుగుతారు నాది జరుగుతారుంది అందరికన్నా ఉతారే ఉంటది నీ జర తమ్మి ఎందుకంటే గణపయ్య గారా అందరు పెట్టిన ఉండాల పాయసాలు ఎద్దోలు తింటాం మొద్దోలే వంతావు 9 రోజులు నవరాత్రి పూజలు చేసుకుంటావు తమ్మి ఇక మళ్ళా సంవత్సరం దాకా పొద్దు కొట్టుకుంటావు భక్తులు చాలా మంది ఉన్నారు తమ్ముడా రారా తమ్ముడా అందరు మంచిగానే ఉన్నారు అక్క కానీ మరి నన్ను అడగపోతే అక్క తమ్ముడా నువ్వు బాగున్నావురా కొట్టేటి ఎండల గాలిలా నడిచి ఇంత దూరం వస్తే అవును ఓ అమ్మ అక్క నన్ను మందలించిన అవక్క వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా నీ గుడ్డ ఆస్తి గోదల్లగలవా తమ్మి అక్క నీకంటే ఎక్కువ నాకేముంటదిరా తమ్మి నేటుకున్నావు గారా ఎంతసేపు ఉన్నాయా నేటుకున్న వాళ్ళతో సాటుగా ఉన్న వాళ్ళని అడగాలంటారు తమ్ముడా గణపయ్యా నాకెవరున్నారు తమ్ముడా నాకంటే ఎక్కువ కోరుడు చెప్పి అమ్మవారి ఎల్లమ్మ ఉన్నారు మెడలు వేడుకోలేదు కోరే 4 మెడలు నింపుకున్నది చేసిన బాలవరమ్మలు పంచామృతాలతో ఉండాల పాయసాలు పెట్టినది పాయసాలు తాగినావు తమ్ముడా కనిపోయి నిన్ను పాలు వాడుకుంటున్నావు
మండపగా వాడుకుంటున్న ఎవరు ఏమన్నారు తమ్ముడు నాకు వచ్చిన సంగతి చెప్పవరా చిన్న సోదరుడా. మనమ్మ పాడదమ్మ మరొకలానికి మొక్కుకున్న రుబ్ర అంత అటువంటి మోక్షము మరొకలానికినేమి ఇంకా అటువంటి తొలగిపోయిందక్క. తొలగిపోయిందంట దేవాల దేవతలు ఎంతమంది చూసినా కానీ మరొకరు దొరుకుతలేదు అక్క. రేణుకా ఎల్లమ్మ మన నాయన సంగమయ్య మరి ఒకవేళ అనకనేమి ఎరకలు చెప్పి అటువంటి దొరకబట్టేది మీ అక్క రేణుకా ఎల్లమ్మ అంటే నీ వద్దకు చేరవచ్చిన తీసుకొని రమ్మన్నాడక్క. తమ్ముడా మరణాగా నన్నే రామన్నడా తమ్ముడా విఘ్నరాయ. ఆడవాళ్ళ ప్రయాణం అంటే వరకంటే సేపు వాళ్ళు ఇష్టమైతే తమ్ముడా తమ్ముని దాకా నంపినాది. మేడలకి వెళ్ళిపోయి ఎల్లమ్మ తల్లి ముఖ్యం గుండెక్కి మన జలక మాడింది. పౌడం గుండెక్కింది బయజలక మాడింది. ఒళ్ళు వాడనక పోనందు సీరలు బొల్లు వాడనక పట్టందు సీరలు కట్టుకొని ముద్దల పట్టుడు భార్య బొమ్మల సందన బంగాళ పట్టు పెట్టుకొని వాళ్ళు 20,000 వాళ్ళు పెట్టుకొని చెమడికి గంటల కింద మోదల్ల ముగ్గు వారిసే వల్ల బ్రహ్మల్ల పూజల్ల దండత సంఘాన్ని మంది మారి బలంగాన్ని పెట్టుకొని గుర్రమెక్కి పూల చదురు పట్టుకొని అమ్మవారు ఎల్లమ్మదేవి పాలకొండ మీద కూర్చున్న గురుడు మల్లయ్య కళ్ళ చూసిండు. అమ్మవారి ఎల్లమ్మ తల్లి తమ్ముని ఒకవేళ కనుక నేను తమ్ముడా నువ్వు మంది ఎవరు కాదు నేను అక్కను కావాలి నువ్వు తమ్ముని కావాలి తమ్ముడా మల్లయ్య. ఒకవేళ కనుక నేను యారు క్షత్రియ బద్దం చేయకుండా బడుగు లోపల ఎక్కడ వెళ్ళిపోతున్నావు తమ్ముడా విఘ్నరాయ. మల్లికాన స్వామి అడుగు లోపల ఎక్కడ వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు అక్కారేనక ఎల్లమ్మ శుక్రవారం సక్కని గడియ లోపల తల్లి జారు జారు గుడిదన పాలకొండ మీద ఒకవేళ కనుక కాడబడ్డవు తమ్ముడా మల్లికార్జున స్వామి. ఇలా తమ్ముడా మల్లయ్య నీకు దగ్గర సుందరాకి తమ్ముడా కంచ